దేశభక్తి గురించి నిరపేక్షంగా పిల్లలకు చెప్పకపోతే, దేశ ఔన్నత్యం గురించి పిల్లలకు అవగాహన కల్పించకపోతే, ఒక ప్రేమ భావన ఆ పసి హృదయాలలో మొలకెత్తకపోతే దేశవాసులుగా మన ఉనికికి అర్థం లేదు. భారత చైనా యుద్ధం కలిగించిన అనేకానేక భావ సంఘర్షణల ఫలితంగా పైడిమర్రి వెంకట సుబ్బారావు దేశం కోసం తన వంతు కర్తవ్యంగా ప్రతిజ్ఞను రచించారు. రచన మాత్రమే ఆయన చేశారు. తన ఉనికిని ప్రతిజ్ఞ తానే నిలుపుకుంది. మరొక నిష్కలంక దేశభక్తుడు తెన్నేటి విశ్వనాథం పూనికతో అది పాఠ్యపుస్తకాల్లోకి చేరింది. భారత ప్రభుత్వం దానిని గుర్తించింది. అన్ని రాష్ట్రాల పాఠశాలల్లో అది తప్పనిసరిగా చేయవలసిన ప్రతిజ్ఞగా రూపుదిద్దుకుంది. ఈ ప్రయాణం అంతటా పైడిమర్రి ప్రమేయం లేదు. ప్రతిజ్ఞలోని భావగంభీరత, మృదు మధుర పదగుంబనం మరెక్కడా కనిపించవు. బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరం ఆనందమఠలో కథానుసారంగా రాయబడిన గీతం. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన బ్రిటిష్ చక్రవర్తి భారతదేశ సందర్భంగా రాసిన గేయం. ఈ రెండు రచనల వెనుక ఉన్న ఉద్దేశాలు వేరు. ప్రతిజ్ఞ రచన వెనుక ఉద్దేశం వేరు. ప్రతిజ్ఞ రచన వెనుక కేవలం దేశం పట్ల విధేయత, దేశ సుసంపన్నమైన బహువిధమైన వారసత్వానికి వారసులు కావటానికి, అర్హత పొందటానికి చేయవలసిన కృషి గురించిన వివేచన, వీటన్నిటినీ మించి భారతీయులందరూ కులమత వర్ణ వర్గ విచక్షణ లేకుండా చూపించవలసిన సోదరభావం దేశవాసులలో పెంపొందింపచేయాలి అన్న ఏకైక సదుద్దేశం. భారతీయులలో ఆత్మస్థైర్యం నింపే ఆయుధం, బాధ్యతలను గుర్తు చేసే మధుర జ్ఞాపకం ప్రతిజ్ఞ. దీనిని తూచా తప్పకుండా పాటిస్తే ఇంతకు మించిన దేశభక్తి మరొకటి ఉండదేమో. దేశం పట్ల పౌరుల బాధ్యతలను ప్రతిజ్ఞ తెలియజేసినంతగా మరొకటి ఉండదు కూడా. అయితే మాతృభూమి పట్ల మనం అనుసరించాల్సిన విధానాలు, కర్తవ్యాలు, బాధ్యతలు మొదలైన వాటి గురించి వివరించేదే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞ. ఇంతటి మహోన్నతమైన, అనంతమైన, అమూల్యమైన భావ పదవీచికలను భారతదేశమంతా గుబాళింపజేసిన దేశభక్తుడు, సాధు స్వభావి, ఋషితుల్యుడు శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. నవరత్నాల్లాంటి వాక్యాలలో అనంత అర్థాలను మాలగా మలచి భారతమాత మెడలో దేదీప్యమాన ఆభరణంగా తొడిగిన పైడిమర్రి జాతికి తరగని సంపదగా, వారసత్వంగా, తరతరాలకు ప్రతిజ్ఞను బహుమానంగా ఇచ్చారు. ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబీకులైన పైడిమర్రి వెంకటరామయ్య, రాంబాయమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ రచించినటువంటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన జన్మించారు. 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి పైడిమర్రికి పితృవియోగం కలిగింది. తండ్రి మరణం సుబ్బారావును మానసికంగా కుంగదీసింది. కొద్ది కొద్దిగా కోలుకుంటున్న సమయంలో విధి మళ్ళీ చిన్నచూపు చూచింది. మచూచి బారిన పడి అన్నగారు చనిపోవటం జరిగింది. తండ్రి సోదరుల అకాల మరణాలు సుబ్బారావు మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. తల్లి రాంబాయమ్మ, ఆవిడ కేవలం 3వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం మెండుగా ఉండేది. తన కుమారుడైన సుబ్బారావుకు రామాయణ మహాభారత గాథలను, కాకతీయ రాజుల ధైర్య సాహస కథలను, జానపద కథలను చెప్పేవారు. వాటిని వినడం ద్వారా తను నేర్చుకున్న విషయాలను మిత్రులతో పంచుకోవటం సుబ్బారావుకు చిన్నప్పటి నుంచి అలవాటుగా మారింది. 18 సంవత్సరాల వయసులోనే సుబ్బారావు గారు
ఖజానా శాఖలో నల్గొండలో చిరుద్యోగిగా చేరడం జరిగింది. స్వయం కృషితో ఆ శాఖలో పనిచేస్తూ డిటిఓ స్థాయికి వెదగటం వెనుక వారు పని పట్ల చూపే శ్రద్ధ, సమయపాలన కనిపిస్తాయి. ఖజానా శాఖలో వివిధ హోదాల్లో నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, విశాఖపట్నం, నెల్లూరుతో పాటు అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని బీదర్లో కూడా కొంతకాలం పనిచేశారు. ఇతర భాషల పట్ల అభిమానం కారణంగా పైడిమర్రి సునాయాసంగా అరబిక్, హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలపై పట్టు సాధించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారికి 4 సంతానం. మొదట 2 కుమార్తెలు కాగా తర్వాత 2 కుమారులు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ తన పిల్లల చదువు విషయంలో ఆయన ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు జీవితంలో తగిన స్థానం ఇవ్వమని, సాహిత్యాభిలాష కలిగి ఉండమని పిల్లలకు చెబుతూ ఉండేవారు. దేశభక్తి అలవర్చుకోమని, ప్రతివారితోనూ మర్యాదగా మెలగమని సూచించేవారు. కొంతకాలం ప్రకృతి వైద్యం చేసిన తర్వాత పైడిమర్రి గారు తన దృష్టిని హోమియోపతిపై పెట్టారు. హోమియోలో వెలువడే పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. రోగులకు ఇంటి వద్దనే వైద్యం అందించడమే కాకుండా మందులు కూడా ఉచితంగానే ఇస్తూ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేవారు. నల్గొండలో ఉన్నటువంటి గాంధీ పార్కులో 2 చిన్న గదుల వరండా, వీటికి ఎదురుగా గాంధీజీ, కస్తూరిబా విగ్రహాలు, వీటి వద్దే పైడిమర్రి వారు రోజు సాయంత్రం 5 గంటలకు చేరుకొని 8 గంటల వరకు ఉచిత వైద్య సేవలు అందించేవారు. 1977 నుంచి 1986 వరకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ వైద్యం నిరంతరం సాగింది. వీరితో పాటు వీరి కుమారుడు సుబ్రహ్మణ్యం తండ్రి సూచించిన మేరకు రోగులకు ఉచితంగా హోమియో మందు పొట్లాలను ఇచ్చేవారు. 1960 దశకం మొదట్లో మనం చైనాతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధం దేశంపై పెను ప్రభావాన్ని చూపింది. యుద్ధం ముందు మరియు తర్వాత పరిస్థితులను పైడిమర్రి లోతుగా అధ్యయనం చేశారు. ఈ పరిణామాలు పైడిమర్రి లాంటి దేశభక్తులను ఆలోచింపజేశాయి. భారతీయులలో ఆత్మస్థైర్యం నింపటానికి తన వంతుగా ఏదో చేయాలన్న తపన పైడిమర్రిని కార్యోన్ముఖుణ్ణి చేసింది. 1962-64 మధ్య పైడిమర్రి విశాఖపట్నం డిటిఓగా పనిచేస్తున్నారు. యుద్ధానంతరం చైనా ప్రభుత్వం తమ దేశ పాఠశాలల్లోని విద్యార్థులలో దేశభక్తి భావనను పెంచి సైన్యంలో చేరే విధంగా కొన్ని దేశభక్తి గేయాలను ప్రాథమిక స్థాయి నుంచే నేర్పించసాగింది. అప్పటికే పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం గుర్తించారు. భారతదేశంలో కూడా ఉన్నత ఆశయాలతో, భారత జాతి గొప్పదనాన్ని శాశ్వతంగా ఉండే సూచనలతో భావి భారత పౌరులకు మార్గనిర్దేశం చేసే విధంగా దేశభక్తిని పెంపొందించే గేయాలుంటే బాగుంటుందని, తద్వారా విద్యార్థులలో దేశభక్తి, నైతిక విలువలు పెంపొందింపవచ్చునని భావించారు. అప్పటికే పలు రచనలు చేసిన అనుభవంతో తన ఆలోచనలను అక్షరరూపం ఇవ్వటం ప్రారంభించారు పైడిమర్రి. వారి ఆలోచనల అక్షరరూపమే ఈనాడు మనందరం చదివేటటువంటి ప్రతిజ్ఞ. పైడిమర్రి వారికున్న సాహితీ మిత్రులలో తెన్నేటి విశ్వనాథం గారు ఒకరు. వారు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా. జయాంధ్ర ఉద్యమంలో గౌతు లచ్చన్న, కాకాని వెంకటరత్నంతో కలిసి పనిచేశారు. విశాఖ ఉక్కు కర్మాగార స్థాపనలో కీలక పాత్ర పోషించారు. పైడిమర్రికి సన్నిహితుడైన తెన్నేటి శాసనసభ్యునిగా, మంత్రిగా కూడా పనిచేశారు. పైడిమర్రి తాను రాసిన ప్రతిజ్ఞను మొట్టమొదటిసారిగా తెన్నేటికి చూపించారు. వారి సూచన మేరకు ప్రతిజ్ఞ చివరలో వారి శ్రేయోభివృద్ధులే నాకు మూలం అనే వాక్యాన్ని అదనంగా చేర్చారు. భావి భారత పౌరుల బాధ్యతలను ప్రబోధించే ఆ పద సంపదకు ముగ్ధులైన తెన్నేటి ఈ ప్రతిజ్ఞను అప్పటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పూసపాటి విజయరామ గజపతిరాజు గారికి చూపించారు. దానిని చదివిన గజపతిరాజు గారు ఇట్టి భావజాలాన్ని విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే చదివించినట్లయితే వారిలో జాతీయ సమైక్యత, సోదరభావం, భిన్నత్వంలో ఏకత్వం మరింతగా వికసిస్తాయని భావించి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి అనుమతితో 1964లోనే
పాఠ్యపుస్తకాల్లో ప్రతిజ్ఞ చేర్చడానికి నిర్ణయం జరిగింది. పాఠ్యపుస్తకాల్లో తాము రాసిన ప్రతిజ్ఞ 1964 నుంచి ముద్రింపబడి ఉండటంతో అది చూసుకోలేదు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. 1987లో చూసుకున్న పైడిమర్రి 2015-16 విద్యా సంవత్సరంలో ప్రచురించబడిన పాఠ్యపుస్తకాల్లో ప్రతిజ్ఞ వద్ద తన పేరు ముద్రించబడి ఉండటం చూసుకోలేకపోయారు. ప్రతిజ్ఞ మొదట తెలుగులో రాయబడి అటు పిమ్మట అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడి దేశవ్యాప్తంగా ఆలపించటం తెలుగువారందరికీ గర్వకారణం. ప్రతిజ్ఞలోని 9 వాక్యాలను అర్థం చేసుకొని వాటిని ఆచరించినప్పుడే పైడిమర్రి ఆత్మకు మరియు నిజమైన నివాళి. నిండైన దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం ప్రతిజ్ఞ. ఇట్టి ప్రతిజ్ఞను భారతీయులందరికీ కానుకగా ఇచ్చి తాను మాత్రం గుర్తింపు పొందక చివరకు అనారోగ్యాన్ని పడి 1985 ఆగస్టు 13న ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అనేక రచనలు చేయటం, ఆ రచనలన్నీ కూడా ఒక సంకలనంగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశం కూడా రచయితలు ప్రయత్నం చేస్తున్నారు. వారు రాసినటువంటి రచనల్లో కొన్ని ముఖ్యమైనటువంటివి ఈ విధంగా ఉన్నాయి: ప్రకృతి వైద్యం, ప్రాక్ పశ్చిమ జల చికిత్స, యోగ దర్శనం, మనిషికెంత భూమి కావాలి, దైవభక్తి, జీవిత మహాపదం, అదృష్ట కవచం, అశ్వరత్నం, ఉషస్ కథా సంపుటి, సూదిమందు, శ్రీమతి, యుగవాణి, అష్టదిగ్గజాలపై పద్యాలు మొదలైనవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కాలభైరవుడు అనేటువంటి ఒక నవల రాయటం విశేషంగా చెప్పుకుంటారు.